నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం బాలయోగి క్రీడా మైదానంలో జరుగుతున్న 22వ ఫలపుష్ప ప్రదర్శన, 20వ ప్రజా ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. సుమారు 13 ఏళ్లుగా యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి వినతి పత్రం అందజేసిన హాస్పిటల్ సిబ్బంది. యానాం శివారు దర్యాల తిప్ప జెట్టి వద్ద బోటులో అగ్ని ప్రమాదం. బోటు యజమాని తమ్ముడు కామాడి గంగాధరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకొని సజీవ దహనం. యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో జరుగుతున్న 22వ ఫల పుష్ప ప్రదర్శన, 20వ ప్రజా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఫలపుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణకు నిలిచే ఏర్పాట్లు తాను అనుకున్న విధంగా లేకపోవడంతో అధికారులతో మాట్లాడిన మల్లాడి ప్రజలను, పూల ప్రేమికులను ఆహ్లాదపరిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మల్లాడి ఆదేశం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఏర్పాట్లకు సంబంధించి కడియం వెళ్లి పూలను తీసుకురావాలని, దానికి అయ్యే ఖర్చు సుమారు ₹1,50,000 తాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపిన మల్లాడి ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా యానంలో కూడా చేయాలనే ఉద్దేశంతో అది కూడా 20వ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ 3 రోజులు రెండు కలిపి చేసే కార్యక్రమాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల్లో జరిగినా కానీ కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు జరగకపోయినా కానీ ఇదే ప్లేస్లో ఇక్కడ జిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ సంబంధించిన ఈ గ్రౌండ్లో 7 తారీఖు, 7, 8 తారీఖుల్లో ఈ 3 రోజులు కూడా డిఫరెంట్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, అలాగే లోకల్ కళాకారులతో ఈ 3 రోజుల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి యానం ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఈ ద్వారాగా కోరుతూ ఉన్నాను. ఈ 22 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో కూడా స్థలం ఉన్నా లేకపోయినా కానీ, అలాగే డాబాల మీద కానీ ఈ అన్ని చోట్ల కూడా వారు చాలామంది యానంలో ఎక్కువ మంది పువ్వుల మొక్కలను పెంచడం, అలాగే చిన్న ఫ్రూట్స్ సంబంధించినవన్నీ కూడా చెయ్యాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసిందో అది చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అలాగే ఈ ఫ్లవర్ షో వల్ల చూసిన తర్వాత వాళ్ళ మనసు అంతా కూడా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఫ్లవర్ షోని జరిపిస్తూ ఉన్నాం. అలాగే యానంలో కళాకారులు, అలాగే అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేయడాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎమర్జెన్సీ కాలం నాటి నల్ల చట్టం ఎస్మాను అంగన్వాడీలపై ప్రయోగించి సమ్మెను నిషేధించడంతో పాటు సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం అత్యంత దుర్మార్గం. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలి అనుకోవడం తీవ్ర అభ్యంతరకరం. రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నదని, మాట తప్పను మడవ తిప్పను నా అక్క చెల్లెలు అని మాట్లాడే ప్రభుత్వ నేతలు ఎస్మా ద్వారా ఈ అక్క చెల్లెల గొంతు నొక్కాలను చూస్తే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయన్నారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జనాల సమస్యల కోసం పనిచేస్తున్న కార్మిక నాయకుల మీద, యూనియన్ నాయకుల మీద ఇలాంటి అబండాలు మోపి జీతాలు ఎవరు ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు జీతాలు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?
కాబట్టి జీతాలు వస్తాయి. ఏ పద్ధతి జీతాలు కాదు, మా మా కుటుంబం గడవటం లేదని మేము కానీ మీ దగ్గర ఎడితే మీ తల రూపాయి వేసుకుని ఇస్తారు. అదో పెద్ద జీతం, అదో పెద్ద జీతం. కాబట్టి మన యూనియన్ ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన కామాడి నాగేశ్వరరావుకు చెందిన బోట్లో ఐస్ డీజిల్ తరలించే నేపథ్యంలో ఇంజన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన కామాడి నాగేశ్వరరావుకు చెందిన బోట్లో ఐస్ డీజిల్ తరలించే నేపథ్యంలో ఇంజన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బోటు యజమాని తమ్ముడు కామాడి గంగాద్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాన్ని వెలికితీశారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాదు ఆ లోపలికి ఇది పెట్టి చూడాలి, బాడీ లోపల ఎక్కడ ఉన్నదని అది తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఫైర్ వాళ్ళు వచ్చి కొడుతున్నారు, అది తీసేటికి ఎక్కువ అవుతుంది, ఎక్కువ టైం పెట్టేలా ఉంది. మీరు ఏదైనా మిషన్ కానీ తీసుకొస్తానంటే మనకి ఇచ్చేస్తారు. అది తొందరగా మాట్లాడు. వీడియో తీయడం కాదు బాబు వెనకరా. ఇది భైరవపాలెం గ్రామానికి సంబంధించి వారు అక్కడి నుంచి రేషన్ వేసుకోవడానికి అలాగే ఆయిల్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా లోడ్ చేసుకుని వెళ్ళే టైంలో దీనికి ఆ ఇంజిన్ కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కిందకి వెళ్ళడంతో ఈలోగా ఫైర్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కామాడి గంగాధర్ అనే దగ్గరగా 40-45 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి. సాధారణంగా మా ఏరియాలో ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు మనిషి కాలిపోవడం అనేది మేము చూడలేదు. ఈ మధ్యకాలంలోనే ఇటువంటి ఫైర్ అయ్యి విశాఖపట్నంలో జరిగింది. దాని తర్వాత చూస్తే ఇక్కడ జరిగింది. కుటుంబానికి మేము చాలా మా సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఆ కుటుంబానికి కానీ ఆ బోటు యజమానికి కానీ వాళ్ళకి కానీ తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా మేము తప్పనిసరిగా రికమెండ్ చేయడం. అలాగే ఇది ముందరం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమలాపురం చూస్తూ ఉన్నాను. ముందరం ఎమ్మెల్యే సతీష్ కూడా ఇలా జరిగిన సంఘటన కూడా నేను చెప్పడం జరిగింది. మధ్యలో నాకు ఇది జరిగిన వెంటనే ఫోన్ వస్తే నేను 5 రోజులకి ఫోన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ బాడీ లోపలే ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఈ బాడీని బయటికి తీసిన తర్వాత పోస్ట్ మార్టం అన్నీ ఉంటాయి. ఇందులో ఈ ప్రభుత్వం ఏం చేయాలో ఆ ప్రభుత్వం చేసే విధంగా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాల తప్ప ఎన్ఈసి జట్టి దగ్గర
ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్యారలల్గా యానాం ఫైర్ స్టేషన్కి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్న్అవుట్ అయ్యాం. వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్గా మంటల్లో ఉంది. బోట్ని ఇది స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మంటలు వ్యాపించినాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది. అలాగే ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కె గంగాధర్ అనే కుర్రవాడు సుమారు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు. మేము ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. అలాగే ఈ బోటు రిలయన్స్కి సంబంధించి పెట్రోలింగ్ విధులు కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది. వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. లోపల నా పేరు కామన్ నాగేశ్వరరావు, బైరేపాలెం అండి. రిలయన్స్ వాళ్ళకి బోట్ ఇచ్చారండి కాంట్రాక్ట్కి. అది బోట్ తిప్పుతూ ఉంటే అక్కడ నుంచి బంకరింగ్ కంపారండి బోటు ఆయిల్ అవన్నీ వేసుకుంటూ ఉంటే వెళ్ళిపోయే టైంలో చలప అవ్వబోతులో కిందకి వెళ్ళి చలప ఇలా వెంటలకి ఫైర్ అయిపోయిందండి. అందులో మా తమ్ముడు ఉండిపోయాడండి. ఇదేం జరిగిందండి. ఇద్దరండి, ఒకటి ఎటు ఊరికండి, ఒకటి మా తమ్ముడు ఉండిపోయాడండి. కామర్ గంగాధరి మా తమ్ముడేనండి. మా తమ్ముడు కామర్ గంగాధరి అండి. బోట్లో ఉండిపోయాడండి. కామన్ నాగేశ్వరం అండి, బైరేపాలెం అండి. ఇదేం జరిగింది. పొద్దున్నే 6 గంటలకు వచ్చిందండి. పొద్దున్న 6 గంటలకు వస్తే 11 గంటలకి లోడ్ వేసి పంపాలండి. ఆయిల్ లోడ్ అండి. ఆయిల్ గీలు అన్నీ వేసి రేషన్ వేసి పంపేసి చలప పడతా ఉంటే ఫైర్ అయిపోయిందండి బోట్. టీవీలోకి ఇచ్చామండి. పోలీసు అందరినీ కూడా రప్పించి మొదలెట్టి అంటే ఫైర్ అయిన అంటే పని మొదలెట్టింది. దానివల్ల అది ఫైర్ అవుతూనే ఉంది. బోర్డులో ఉంటుందండి. మరి ఎక్కడ ఉందో వాటర్ బయటికి తోడి అప్పుడు చూడాలండి. బైరేపాలెం సర్పంచ్ బాబురావు నా పేరు బాబురావు. అయితే గత సంవత్సరం జనవరిలో ఈ బోటు సంవత్సరానికి ఒకరికి పెట్టడం జరుగుతుంది రిలయన్స్కి. ఆ రిలయన్స్ వాళ్ళకేమో కాంట్రాక్ట్ పెట్టారు. కాంట్రాక్ట్ పెడితేనేమో పొద్దున్నే ఉదయం బోటు వచ్చిందని చెప్పాడు మా వాడు. నేను ఫోన్లో మాట్లాడారు వేరే పని మీద. బోట్ లోడ్ వేసి పంపాలని చెప్పారు. చెప్తే దాని మీద ఏంటంటే లోడ్ వేసి పంపించేస్తాను మధ్యాహ్నానికి అని చెప్పడం జరిగింది. ఏం లోడ్ వేస్తున్నారండి? ఆయిల్ వేసి అండి అన్నీ పంపించాలి. డీజిల్ ఆయిల్ వేసి రేషను ఇవన్నీ కూడా సామాగ్రి కాయగూరలు అన్నీ వేసి పంపించాలి. కాబట్టి వేసుకుంటూ పంపించేది. సెల్ఫ్ ఈ లోపల నాకు ఫోన్ చేస్తే నేను అడిగితే ఇలాగ బోటు సెల్ఫ్ అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు. అదిని సెల్ఫ్ పడుతుంటే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయి అంటుపోయింది. మా తమ్ముడు లేడు, నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోయింది. మనిషి ఏమో గంగాధరి, కామర్, వయసు 36, 37 ఉంటుంది. 34 ఉంటాయి. అది జరిగింది. పిల్లలు ముగ్గురు ఇంకా గుర్తించలేదు. అంటే బోట్లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో ఉందని మరి తెలియదు కదా, ఏ తిన్నంగా ఉందన్నది తెలియదు. తర్వాత అప్పుడు ఐపోలవరం మండలం గుత్తినదీవి జీవమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి కాకినాడకు చెందిన దాత గొలగబత్తుల దివాకర్ రావు 25,000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో రైతు యువజన సంఘ సభ్యులకు దాత వి దివాకర్ రావు మైక్ సెట్ను స్వామివారికి బహుమతిగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో గొలగబత్తుల కాశీ విశ్వేశ్వరరావు, పెంటా రవి, లంకాలపల్లి శ్రీనివాసు, కె విజయబాబు తదితరులు పాల్గొన్నారు. సుమారు 13 ఏళ్లుగా స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి సుమారు 44 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేసి ఎమ్మెల్యే గొల్లపల్లికి వినతి పత్రం అందజేసిన హాస్పిటల్ సిబ్బంది. సుమారు 13 ఏళ్లుగా స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి సుమారు 44 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేసి అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వం తక్షణం స్పందించి మాకు తగిన
న్యాయం చేయాలని ఎమ్మెల్యే అశోక్ని కోరిన సిబ్బంది. ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ యానం ప్రజా ఉత్సవాలలో భాగంగా యానంలో పర్యటించనున్న ముఖ్యమంత్రికి మీ సమస్యని ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రం అందజేద్దామని తెలియజేశారు. అదేవిధంగా మీ హామీలు నెరవేర్చకుండా మిమ్మల్ని విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గొల్లపల్లి. 100% మనం కలుస్తాం. నేను కూడా మాట్లాడతాను. అంటే మీకు మాట్లాడటం కాదు, నేను ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడాను. అలాగే ఆ 7 నెలలు కూడా రాలేదు కదా. లేదా అది ఆ టెక్నికల్ ప్రాబ్లం గవర్నమెంట్ ఫ్రీగానే చేస్తున్నా. 5,400 కోవిడ్ లో మీకు అన్ని రకాలుగా కూడా వాళ్ళే సేవ చేశారు. మెయిన్ స్టాఫ్ కంటే వీళ్ళు కష్టపడింది ఎక్కువ. ఆ రోజు ఫ్రంట్ లైన్ వారి నుంచి పనిచేశారు కదా. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి ఏంటి అనేది చెప్పి మనం ఎంతసేపు వాదించినాం. అక్కడ సీఎం గారు ఎల్లుండి వస్తే మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్తాం. నేను తీసుకెళ్ళలేదు కాదు, చాలాసార్లు తీసుకెళ్ళాం. ఇది గవర్నమెంట్ అనేది మొత్తం స్టేట్ లెవెల్లో ఒకటే చూడాలి కదా. అందరినీ చూడండి. స్టేట్ లెవెల్లో వీళ్ళకి సుమారు 44 నెలలు అంటే అలా ఎలా చేస్తున్నట్టు కూడా ఓన్లీ పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. అటువంటిది అయితే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ ఏమీ డెసిషన్ తీసుకోలేదు. ఇంకా దాని మీద సానుకూలంగా అయితే లేదు అని చెప్పి ఆయన మాటల్లో మీకు మిమ్మల్ని విధుల్లో తొలగించే పరిస్థితి వస్తే మీతో పాటు నేనే కూర్చున్నాను ఆ రోజు. ఎందుకంటే 13 సంవత్సరాలు అనేది తక్కువ టైం ఏం కాదు. పోనీ మీకు జీతం ఇచ్చి పని చేసినా ఇంకోలా ఉండేది. అది కూడా లేదు కాబట్టి పూర్తిగా నా సహకారం అయితే మీకు అందులో జడ్జి గారు అడిగారు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళండి. స్టాఫ్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటే పర్లేదు. కానీ మీ అత్యవసరం పరిస్థితుల్లో వస్తే మాత్రం పూర్తిగా సాయం చేయండి. అందరూ వెళ్ళమని కాదు, మీ విధులకు మీరు మీ పరిస్థితికి మీరు పూర్తిగా సహకరించకపోయినా పర్లేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితి మాత్రం ఏ వచ్చినా అది మాత్రం చేయండి. నేను ఒకటి చెప్తాను కదా, నేను మాట్లాడే వేదిక వేరు. ఇప్పుడు ఎల్లుండి వచ్చారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చి ఎంతో ప్రజాదరణ పొందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అన్నారు. ఐపోలవరం మండలం కేసనకుర్రు గ్రామంలో 3వ సచివాలయం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ బాబ్జీరాజు, మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు, సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, వైస్ సర్పంచ్ ఆదినారాయణ, 4వ ఎంపీటీసీ చెల్లి రమాదేవి, మల్లికార్జునరావు, కోఆప్షన్ సభ్యులు సుభాన్, డాక్టర్ కాశీ పరిరాజ్ కుమార్, వార్డు సభ్యులు చింతా రాంబాబు, పొగాకు వెంకటేశ్వరరావు, పాలిపు వరలక్ష్మి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. యానం ఫలపుష్ప ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన పోషక ఆహార విలువలు గల ఆహార పదార్థాల పంటల పోటీలను యానం పరిపాలనాధికారి మునిస్వామి, వ్యవసాయ శాఖ డీడీ శివసుబ్రహ్మణ్యంలు పరిశీలించారు. యానం ఫలపుష్ప ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన పోషక ఆహార విలువలు గల ఆహార పదార్థాల వంటల పోటీలను యానం పరిపాలనాధికారి మునిస్వామి, వ్యవసాయ శాఖ డీడీ శివసుబ్రహ్మణ్యంలు పరిశీలించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఈ పోటీలను నిర్వహించారు. యానం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు వివిధ రకాల వంటల పోటీలను ప్రదర్శించారు. ఈ వంటల పోటీలను నేతలు పరిశీలించి అత్యుత్తమ వంటలను ఎంపిక చేశారు. ఫలపుష్ప ప్రదర్శన ముగింపు రోజున వీరికి బహుమతులు అందజేయనున్నారు. ఏం పడదు
ఆర్గానిక్ వచ్చేస్తారు పైనుంచి వచ్చారు నిలబడితే సార్ ನಾನು 50,000 ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಸ್ವಲ್ಪ 2 ಸೇರಿ ಹೇಳ್ತೀನಿ ಬಂದಕ್ಕப்புறம் కొంచెం వెళ్ళిపోయింది చేంజ్ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి మేడం ఏంటి పుట్టు కేవరు పుట్టు ఇది కేవరు పుట్టు కేవరు పుట్టు ఇది తిన్నుండాలి ಇಲ್ಲ చాలా ఇది చాలా ముమ్మిడివరంలో 12వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా వినూత్నమైన రీతిలో కంచాలం మ్రోగిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ముమ్మిడివరంలో 12వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా వినూత్నమైన రీతిలో కంచాలం మ్రోగిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అబ్కాస్ వద్దు పర్మనెంట్ ముద్దు అంటూ నినాదాలు 5వ సంవత్సరం పూర్తి చేసుకున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మట్టపర్తి గణేశ్వరరావు, గోపి సురేష్, వాసంశెట్టి రాంబాబు, పాలెపు శ్రీను మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యాన బాలయోగి క్రీడా మైదానంలో జరుగుతున్న 22వ ఫలపుష్ప ప్రదర్శన 20వ ప్రజా ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. సుమారు 13 ఏళ్లుగా యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి వినతి పత్రం అందజేసిన హాస్పిటల్ సిబ్బంది. యానాం శివారు దర్యాలతిప్ప జెట్టి వద్ద బోటులో అగ్ని ప్రమాదం. బోటు యజమాని తమ్ముడు కామాడి గంగాధరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకొని సజీవ దహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.